కాబట్టి ఆయన నిలదొక్కుని నిలబడ్డాడు. ఇక ప్రజలు పబ్లిక్ అంతా కూడా ఈయన ఖచ్చితంగా ఒక ఫైటర్ అనుకున్నారు. ఈయన మీద ఎప్పుడైతే ఇక అవినీతి ఆరోపణల కేసులు ఎప్పుడైతే పెద్ద ఎత్తున ఈడీ ఆస్తులు అటాచ్ చేసి ఈయన ఎప్పుడైతే రిమాండ్కి వేసిందో, ఈయన ఎప్పుడైతే జైలుకి వెళ్ళారో అప్పుడు సోనియా గాంధీ గారు ఈయన జైలుకి పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారిని ఢీ కొట్టారు. ఈయన దెబ్బకి ఢిల్లీని గడగడలాడింది అనేటువంటి ఒక సర్క్యులేషన్ వైసీపీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతుదారులు, ఆయన సామాజిక వర్గం చెందినటువంటి వారు కొంతమంది ఆయనకు దగ్గర వ్యక్తులు బాగా హైప్ చేశారు. అప్పుడున్న పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ చనిపోయి ఉన్నాడు కాబట్టి హైప్ బాగా పెరిగింది, తారాస్థాయికి వెళ్ళింది. ఇక విగ్రహాల రాజకీయం మొదలైంది. రాజశేఖర రెడ్డి గారి గొంతుకోటు సందుకోటు విగ్రహం లేపుకుంటూ వెళ్ళిపోయారు. ఆయన బలమైన లీడర్గా ఎదిగాడు. ఫస్ట్ టైం దాదాపు 67 సీట్లు ఏమి వచ్చినట్టున్నాయి. అపోజిషన్లో కూర్చున్నాడు 2014లో. 2019లో 150 స్థానాలు ఇచ్చేసరికి ఆయన పరిపాలన చేయటం ఆయనకు వల్లగాక ఆయన ఏం చేశాడో ఆయనకే అర్థం కాలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. అసలు ఆయన ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. తడుముకునేవాడు, పేపర్ చూసి కూడా తడుముకునేవాడు. ఇప్పుడు కూడా అదే ఉంది పరిస్థితి. అయితే పబ్లిక్ అర్థమైపోయింది, అరే మనమందరం అనుకున్న జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు చూసిన జగన్మోహన్ రెడ్డి ఈయనేనా, అసలు ఆయనేనా అనేటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో పబ్లిక్ అర్థమైంది ఈ విషయం లేదు దీంట్లో అని చెప్పేసి. సో నాయకులు కూడా చాలా దగ్గర నుంచి అధికారం వస్తేనేగా ఎవరిదే. ఇప్పుడు అధికారంలో ఉన్నోడు అధికారాన్ని చేపడితే అతని యొక్క కెపాసిటీ ఏందనేది తెలిసింది. ఈయన కెపాసిటీ ఏందో అర్థమైపోయింది. ఫెయిల్ అయ్యాడు. 11 స్థానాలు వచ్చినాయి. ఎవరిని కూడా లెక్క చేయట్లేదు. కుటుంబంలో కూడా కొన్ని గొడవలు ఉన్నాయి. విజయలక్ష్మి గారు, షర్మిల గారు ఇద్దరు దూరం అవటం, షర్మిల గారు ఈయన మీద యుద్ధం ప్రకటించడం, ఇవన్నీ కూడా దగ్గర బంధువులు అందరూ కూడా చూశారు. ఇక వాళ్ళే కుటుంబమే పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇప్పుడు బాలినేని గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇక మాకు వద్దు ఈ పార్టీ అని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే ఇంకా ఆయన వల్ల కాదు, ఆయన ముందుకు రాలేడు. ఎందుకంటే ఆయన పక్కన ఉన్న క్వార్టర్ అలాంటిది. ఇక ఆయన మారే పరిస్థితి లేదు, చెప్పినా వినే పరిస్థితి లేదు, ఆయన అర్థం చేసుకునే మెంటాలిటీ కూడా కాదని చెప్పేసి వీళ్ళందరూ డిసైడ్ అయిపోయి ఇప్పుడు బాలినేని గారు లాంటి వాళ్ళు జనసేనలో చేరారు. సామినేని ఉదయభాన్ గారు మరి కృష్ణా జిల్లాలో ఆయన వంగవీటి మోహన్ రంగా గారు మరణించిన తర్వాత ఆయన అభిమానులకి అండగా నిలిచి కాపు కాసిన నేతగా సామినేని ఉదయభాన్ గారికి పేరు ఉంది. ఆయన జాయిన్ అయ్యాడు. కిలారి వెంకటరోసి గారు ఆయన పొన్నూరు ఎమ్మెల్యేగా గెలిచారు గత 2019లో. బలమైన నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు అల్లుడు ఆయన, మరి ఆయన జాయిన్ అయ్యారు. ఇక వీళ్ళందరూ ఏంటంటే రాజు డిసైడ్ అయిపోయారు, ఇక అంటే వైసీపీ ఇక వచ్చే అవకాశం లేదు. సో వేరే పార్టీ ఏదైనా చూసుకుంటే ఎక్కడ బాగుందంటే క్యాడర్ ఉంది, లీడర్ లేని పార్టీ జనసేన కనపడుతుంది. జనసేనకు భవిష్యత్తు ఉంది కాబట్టి జనసేనలో వారు చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు, చేరారు. ఇక వీళ్ళతో పాటు మరి కొంతమంది ఆలనాని గారు, పెండం దొరబాబు గారు, ఇంకా రాజు మనకు ఇంకొక సెన్సేషన్ న్యూస్ ఏంటంటే ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేసి ఓడిపోయారో వంగా గీత గారు, ఆవిడ కూడా చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొక సెన్సేషన్ ఏంటంటే భీమవరంలో మరి గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద గెలిచినటువంటి ఎవరైతే గ్రంథి శ్రీనివాస్ గారు ఉన్నారో వారు కూడా పవన్ కళ్యాణ్ గారు ఓకే అంటే పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ వైఎస్ఆర్సీపీలో ఉన్న కాపు సామాజిక వర్గం మొత్తం కూడా జనసేనలో జాయిన్ అవ్వడానికి రెడీ అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు ఆయన ఓకే అంటే. సో ఆ క్రమంలో భాగంగా ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారి సొంత తమ్ముడు కూడా జనసేన వైపు చూస్తున్నాడు. అంటే బొత్స గారికి చెప్పకుండా ఏమి వెళ్ళడు, ఆయనకి తెలియకుండా ఏం జరగదు. ఏంటంటే అది మునిగిపోతున్న నావా అనేటువంటి ఒక డిసిషన్కి వచ్చేసారు నాయకులంతా. కాబట్టి ఇంకా జనసేనే పర్ఫెక్ట్, మనకి భవిష్యత్తు ఇక్కడే ఉంది కాబట్టి జనసేనలో చేరడానికి సిద్ధపడ్డారు. ఇంకా కూడా భవిష్యత్తులో చాలామంది నేతలు ఇప్పుడు తోట త్రిమూర్తులు గారు లాంటి వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. ఎందుకంటే ఇంటర్లింకింగ్ ఉందండి ఇక్కడ. ఇప్పుడు సామినేని ఉదయభాన్ గారికి, తోట త్రిమూర్తులు గారికి ఇద్దరు వియంకులు, వారికి బంధుత్వం ఉంది. ఇప్పుడు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు తిరుపతి జనసేన ఎమ్మెల్యే, వారికి కిలార్ రోసీ గారికి ఇద్దరు వియంకులు, బంధుత్వం ఉంది. ఇట్లా ఇంటర్లింకింగ్ చాలా ఉంది ఈ ఇప్పుడు జనసేనలో జాయిన్ అయిన వాళ్ళకి వారికి. అట్లా వన్ బై వన్ కూడా అందరూ వచ్చేసేందుకైతే సిద్ధపడిపోయారు. ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలిసిందైతే ఆల్మోస్ట్ ఆల్ ఈయన ఓకే అంటే జాయిన్ అయిపోతారు. ఇంకా దాంట్లో ఇదేం లేదు. ఇంకా ఏమంటారు? అయితే బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు విషయం ఏంటంటే మీరు చెప్పింది కరెక్టే. ఎందుకంటే క్యాడర్ ఉంది, లీడర్స్ అంటే నాయకత్వ లోపం ఉండడం కారణంగా ఇన్నేళ్ల పాటు పరిస్థితి ఎలా ఉందనేది మనం చూసాం. ఓకే, వాస్తవం. అయితే ఇక్కడ ఇంకొక సెన్సేషనల్ విషయం ఏంటంటే మన బాలినేని గారు రావడం వెనక జగన్మోహన్ రెడ్డి అలాగే వాళ్ళ తల్లి విజయలక్ష్మి మధ్య ఆస్తికి సంబంధించినటువంటి ఇష్యూ ఏదో నడుస్తుంది. దీని మీద లీగల్ ఫైట్ తొందరలోనే రాబోతోంది అనేటటువంటి ఒక వాదన వ్యక్తమవుతుంది. అంటే మనకున్నటువంటి సోర్స్ ద్వారా, అది వేరే విషయం. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోక ముందు అంటే 2009 అఫిడవిట్ కానీ మనం కానీ చూస్తే జగన్మోహన్ రెడ్డిది, అందులో వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి వచ్చినటువంటి గిఫ్ట్గా వచ్చినటువంటి భూములు చాలా ఉన్నాయి. ఎవరి పేరు మీద? వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బదలాయించబడినటువంటి భూములు చాలా ఉన్నాయి. అప్పుడు ఆయన చనిపోవాలా, వైఎస్ రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడే
ఆయన అంటే ఆయన ఎప్పుడు చనిపోయారు చూసాను 2009లో ఆయన చనిపోయినటువంటి నేపథ్యంలో రెండోసారి అధికారంలోకి రాకముందు జరిగినటువంటి ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మీదకి ఆయన పేరు మీద ఉన్నటువంటి కొన్ని ఆస్తులు బదలాయించబడ్డాయి. తర్వాత భారతీ పేరు మీదకి కొన్ని ఆస్తులు బదలాయింపబడ్డాయి. అది మనం చెప్పేది కాదు, అఫిడవిట్లోనే ఉన్నటువంటి పరిస్థితి. సో ఇదేదో గొడవలు జరుగుతున్నాయి భూములకు సంబంధించి ఆస్తులకు సంబంధించి అనేటువంటి విషయం కూడా మనకు స్పష్టంగా అనిపిస్తుంది.